వందనాలు. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నిత్యము మాతో ఉండి మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. విశ్వాసంలోకి, సర్వసత్యంలోకి, జీవంలోకి, పరిశుద్ధతలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి, విశ్వాసాన్ని యేసు ప్రభువుకు శిష్యులుగా తయారు చేయడానికి నీ అభిషేకాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నూతన మార్గాలు అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో తెలుస్తున్నందుకు నీకు వందనాలు. కృప చూపుతున్నందుకు నీకు వందనాలు. ఈ దేశంలో స్థలాన్ని, బిల్డింగ్ని నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. మాకు ఇచ్చిన సంస్థను బట్టి నీకు వందనాలు. ది అపోస్తలిక్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ బట్టి నీకు వందనాలు. సంస్థలో ఉన్న నాయకులను బట్టి, సంస్థలో ఉన్నటువంటి సంఘాలను బట్టి, అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజమును బట్టి, ప్రతి సంఘాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ను బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు. అన్ని దేశాల్లో చెరసాలలో ఉన్న ఖైదీలను నీ చేతుల్లో పెడుతున్నాం. వారికి సువార్తను ప్రకటించడానికి, వారికి భోజనం పెట్టి వారికి నీ ప్రేమను ప్రకటించడానికి నూతన మార్గాలు తెలుస్తున్నందుకు నీకు వందనాలు. నూతన దేశాల్లో చెరసాలలో తెరవబడును గాక. అనాథలను, విధవరాలను, వృద్ధులను, అంగవైకల్యం కలిగిన వారిని నీ చేతుల్లో పెడుతున్నాం. వారి ఎడల నీవు కృప చూపుతున్నందుకు నీకు వందనాలు. అనాథలను పోషించడానికి సహాయము, అభిషేకము అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ప్రత్యేకంగా గర్భవతులందరినీ నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారందరికీ నిండు సమయంలో సుమంత్రైన కాన్పు, ఆరోగ్యమైన బిడ్డలను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. సంఘ బిడ్డల కుటుంబాలను నీ చేతుల్లో పెడుతున్నాం. వారికి ఇచ్చినటువంటి భర్తలను, వారికి ఇచ్చిన భార్య పిల్లలను, కుటుంబాలను నీ చేతుల్లో పెడుతున్నాం. ప్రతి నిత్యం నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఆరాధనలన్నింటినీ నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా నీ కృపాక్షేమంలో అనుగ్రహించాం, నీకు వందనాలు. రానున్న ఆరాధనలను, వాచ్ నైట్ సర్వీస్, నూతన సంవత్సరపు ఆరాధనలోను నీ కృప చూపుతున్నందుకు నీకు వందనాలు. అనేక మంది వచ్చి తండ్రిని ఆరాధించి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మార్గాలు తెలుస్తున్నందుకు నీకు వందనాలు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యూదులను నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. బందీలుగా ఉన్న యూదులకు విడుదలను యేసు ప్రభు నామములో ప్రకటిస్తూ ఉన్నాం. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్న వాగ్దానాన్ని యేసు ప్రభు నామములో విడుదల చేస్తూ ఉన్నాం. ఇజ్రాయేలులకు రక్షణ, సమాధానము అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. కృప చూపుతున్నందుకు నీకు వందనాలు. అన్ని ఖండాల్లో ఉన్నటువంటి అన్యులను నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి రక్షణలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. దేశ అధికారులు, పాలకులు, ప్రజలకు రక్షణ, విడుదల అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. భారతదేశానికి రక్షణ అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రజలకు విడుదల అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. కృప చూపుతున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ప్రార్థన సహాయం కోరిన బిడ్డలను, వారి మనవలను నీ చేతుల్లో పెడుతున్నాం. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను నీ చేతుల్లో పెడుతున్నాం. ఇక్కడ దూర ప్రాంతాల్లో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. నీ కుమారుడు ఆనందరావు నీ చేతుల్లో పెడుతున్నాం. యేసు ప్రభ సహోదరి మరియమ్మ యొక్క భర్తను నీ చేతుల్లో పెడుతున్నాం. హుబ్లీలో ఉన్నటువంటి సహోదరుడు కృష్ణమూర్తిని నీ చేతుల్లో పెడుతున్నాం. వారి ఎడల కృప చూపి యేసయ్య పొందిన గాయాల ద్వారా స్వస్థత ఇచ్చి బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. దూర ప్రాంతాల్లో ఇక్కడ ఎవరైతే ఇంకా అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారో వారి ఎడల నీ కరుణాన్ని, కటాక్షం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత అనుగ్రహించి నీ సాక్షులుగా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. పిల్లలందరి భవిష్యత్తును, వారి చదువులను నీ చేతుల్లో పెట్టి ఆశీర్వదిస్తూ, కుటుంబాలను, సంఘాలను, మా జీవితాలను యేసు ప్రభు నామములో సమర్పిస్తూ, ప్రార్థన విన్నపములన్నింటినీ యేసయ్య నామములో సమర్పించి, యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాలను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. సమయంలో ప్రకటనలు విందాం.